వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగ్ అక్రమం అంటూ అధికారులు కూల్చివేస్తూ ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే కంప్లైంట్తో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. కాకినాడలో వైసీపీ మాజీ కార్పొరేటర్ నిర్మించిన బిల్డింగ్ అక్రమం అంటూ అధికారులు కూల్చివేస్తూ ఉండగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అడ్డుపడ్డారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఫిర్యాదుతో ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు. ద్వారంపూడితో పాటు మరో 25 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ మురళి. ఏదైతే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటు మరో 24 మంది మీద అయితే కాకినాడలో అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన ముఖ్య అనుచరుడు బల్ల సూరిబాబు అనే వ్యక్తి ఒక గొడారిగుంటలో తన నివాసం ఉంటున్న ఇంటి మీద అయితే కనుక సెకండ్ ఫ్లోర్ ఎటువంటి అనుమతులు లేకుండా కట్టడం అయితే జరుగుతుంది. గతంలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కట్టినప్పటికీ సెకండ్ ఫ్లోర్ కి సంబంధించి ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇటు మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, పోలీసులు కూడా దాన్ని తొలగించేందుకు అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ఈ నెల 2వ తేదీన అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకున్నా. అంటే ప్రధానంగా ఎప్పుడైతే ఈ సెకండ్ ఫ్లోర్ ని పోగొట్టడం కోసం ఇటు కార్పొరేషన్ అధికారులు, పోలీసులు వెళ్ళడంతో ఇటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే కనుక అక్కడికి చేరుకుని తన అనుచరులతో చేరుకుని ఈ అధికారులు, కార్పొరేషన్ అధికారులకి అయితే అడ్డు తగలడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని పోల్చడానికి వీలు లేదు, ఇది అన్ని అనుమతులు ఉన్నాయంటూ అటు పోలీసుల మీద కానీ ఇటు కార్పొరేషన్ అధికారుల మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. అదేవిధంగా ఆయన అనుచరులు కూడా ముఖ్యంగా బల్ల సూరిబాబుతో పాటు మరో కొంతమంది అయితే కనుక పోలీసుల మీద కూడా దాడులు కూడా చేయడం జరిగింది. కార్పొరేషన్ అధికారుల మీద కూడా ఈ ఎత్తుకబడ్డలతో కూడా దాడులు చేసేందుకు అయితే ప్రయత్నం చేశారు. అంటే మా ప్రధానం చూస్తే అంటే మొదటగా అది మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే కనుక పోలీసులను చూసుకుంటూ ఏదైతే కార్పొరేషన్ అధికారులు కోల్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్న విషయంలో అయితే కనుక చాలా దురుసుగా వ్యవహరించి వాళ్ళని కూడా చూసుకుంటూ ముందుతో పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఈ పోలీసులు అయితే కనుక కేసు అయితే నమోదు చేశారు. అంటే ప్రధానంగా గతంలో అయితే కనుక టీడీపీ మాజీ కార్పొరేటర్ ఒక బిల్డింగ్ అయితే నిర్మించడంతో దానిని వెకేట్ చేయించి ఈ ద్వారంపూడి ముఖ్య అనుచరుడైన బల్ల సూరిబాబు కూడా దాన్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముందు నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల నేపథ్యంలో ఈ కార్పొరేషన్ అధికారులు కూడా అటు పోలీసులు కూడా ఈ మాజీ కార్పొరేటర్ అయితే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీంతో కార్పొరేషన్ అధికారులు దీన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేయడంతో ద్వారంపూడి అయితే ఈ విధంగా వ్యవహరించిన నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. तो